Very good evening friends. Good evening to one and all. Welcome to Adda 247 Telugu యూట్యూబ్ ఛానల్. అందరికీ హాయ్. ఒక గొప్ప శుభవార్త మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఎవరైతే రాజధాని ప్రాంతం అంటే మనకి కృష్ణా జిల్లా వారికి ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు. కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు సింపుల్ గా. కోఆపరేటివ్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్లు అదేవిధంగా స్టాఫ్ అసిస్టెంట్లు యొక్క ఉద్యోగాలు అనేటువంటివి బ్యాంక్ ఉద్యోగాలు మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఒక బెస్ట్ జాబ్ అండి. కోఆపరేటివ్ బ్యాంక్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ జాబ్ గా చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. బిఫోర్ గోయింగ్ టు దట్ మనకి అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఏవైతే లైవ్ క్లాసెస్ కానివ్వండి, వీడియో కోర్సెస్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఈ బుక్స్ కానివ్వండి, మహా ప్యాక్ తో సహా అన్ని కూడా 77% డిస్కౌంట్ అనేటువంటిది Y250 అనేటువంటి కోడ్ ముందుకు మీకు రావడం జరుగుతుంది. మంత్ ఎండింగ్ ఆఫర్ ఈ 2-3 డేస్ మాత్రమే Y250 అనేటువంటి కోడ్ పైన మీకు 77% ఆఫర్. ఇది కామన్, కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే వెల్ అట్రాక్టివ్ పాయింట్ డబుల్ వ్యాలిడిటీ అంటే మీరు ఈ రోజు పర్చేస్ చేసేటువంటి ఏ కోర్స్ కైనా సరే 1 year వ్యాలిడిటీ ఉన్నట్టయితే దానికి ప్లస్ 1 year వ్యాలిడిటీ యాడ్ అవుతుంది. దట్ మనకి 2 years వ్యాలిడిటీ అనేటువంటిది డబుల్ వ్యాలిడిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. మహాప్యాక్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు, దానికి అప్గ్రేడేషన్ తెలుసుకునే ముందు మనము ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేసుకునేటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఒకసారి చూద్దామండి. నోటిఫికేషన్ చూద్దాం. మనకి ఇక్కడ చూస్తే కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వెయిట్ ఏ సెకండ్, ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓన్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ డొమికిల్ అంటారండి. అంటే రెసిడెన్స్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క జాబ్ కి ఎలిజిబిలిటీ అన్నమాట. ఈ యొక్క జాబ్ కి ఎలిజిబిలిటీ అనమాట. తప్పకుండా అది డీటెయిల్స్ తెలుసుకుందాం ముందుగా. అట్ ద సేమ్ టైం బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్ మనకి మహాప్యాక్ గురించి ఒకసారి క్లియర్ కట్ గా చెప్పుకుందాం అండి. మహాప్యాక్ గురించి క్లియర్ కట్ గా చెప్పుకుందాం. మహాప్యాక్ అంటే ఏవైతే ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అభ్యర్థులు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా సరే వారందరికీ కూడా ఎస్ఐ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతుంటారు, ఐబిపిఎస్ ఆర్ఆర్బిస్ కానివ్వండి, ఓకేనండి, ఎస్బీఐ క్లర్క్ పిఓస్ కానివ్వండి, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిపిఓ, స్టెనోగ్రాఫర్, ఎంటిఎస్ ఇలాంటి పోటీ పరీక్షలకి, రైల్వే ఎగ్జామ్స్ కి, ఏపీపీఎస్సి అదేవిధంగా టిఎస్పిఎస్సి ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం ఏవైతే కోర్సెస్ రాబోతున్నాయో అన్ని కోర్సెస్ కూడా ఒకే ప్యాక్ లో అందించడం జరుగుతుంది. ఆల్ కోర్సెస్ అండి, ఆల్ కోర్సెస్ ఒకే ప్యాక్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాక్ వచ్చేసి 5050 రూపీస్ ఓన్లీ ఇఫ్ యూ యూజ్ Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసినట్టయితే. ఓకేనా అండి. సెకండ్, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకునే ముందు నేరుగా మనము ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఎస్, ది కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ మచిలీపట్నం హెడ్ ఆఫీస్ అండి, మచిలీపట్నం హెడ్ ఆఫీస్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్స్ కమ్ క్లర్క్. క్లర్క్ మరియు అసిస్టెంట్ మేనేజర్ యొక్క జాబ్స్ అనేటువంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫుల్ గా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్ గా
కృష్ణా డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లో ఉద్యోగం సాధించడం ఒక లక్ష్యంగా పెట్టుకోండి. సో నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 22/1 ప్రారంభం కానున్నాయి. ఆల్రెడీ ప్రారంభం అయ్యాయని చెప్పుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసి మండే ఇస్ ద క్లోజింగ్ డేట్ అండి. కమింగ్ మండే ఇస్ ద క్లోజింగ్ డేట్. ఓకేనండి, కమింగ్ మండే ఇస్ ద క్లోజింగ్ డేట్. సో లాస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు మర్చిపోయి ఉంటారో వారందరికీ ఒకసారి గుర్తు చేయడం కోసమే ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్. సో ఓసీకి 9, ఎస్సీ ఎస్టీస్ కి 3+1, బీసీ ఈ కేటగిరీ పీసీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి 4 పోస్టులు. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రమ్ ఓన్లీ క్యాండిడేట్స్ డొమికిల్ ఆఫ్ కృష్ణా డిస్టిక్. కృష్ణా జిల్లా వాసులు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు అప్లై చేసుకోవడానికి. ఓకేనండి. తర్వాత మరి వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్. ఓసీకి 30 పోస్టులు ఉన్నాయి, ఎస్సీకి 9, ఎస్టీకి 4. స్టాఫ్ అసిస్టెంట్ ఈస్ నథింగ్ బట్ క్లర్క్ పోస్టులు అండి. ఓకేనండి. పిఏసిఎస్ స్టాఫ్ అంటే ఆల్రెడీ ఎవరైతే సర్వీస్ లో ఉన్నటువంటి వారు అప్గ్రేడ్ అవడం కోసం వారి వేకెన్సీస్ అన్నమాట. ఇవి నార్మల్ క్యాండిడేట్స్ కి యూజ్ అవ్వదు. సో పే స్కేల్ వచ్చేసి మనం చూస్తే అసిస్టెంట్ మేనేజర్ గా ఎవరైతే విధులు నిర్వహిస్తారో స్టార్టింగ్ వారికి 33,000 రూపాయలు పర్ మంత్, ఇంక్లూడింగ్ ఆల్ డిఏ అండ్ హెచ్ఆర్ఏ, డియర్నెస్ అలవెన్స్ అండ్ హౌస్ రెంటల్ అలవెన్స్ అన్ని కలిపి అసిస్టెంట్ మేనేజర్ కి 33,000 రూపాయలు జీతం వస్తుంది. స్టాఫ్ అసిస్టెంట్ కి అయితే 24,000 రూపాయలు జీతం వస్తుంది అన్ని కలుపుకొని. ఇక్కడ చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసినట్టయితే లోకల్ క్యాండిడేట్స్, లోకల్ ఏరియా మీనింగ్ ఏంటంటే ఎవరైతే కృష్ణా జిల్లా వాసులు ఉంటారో అకార్డింగ్లీ ఓన్లీ క్యాండిడేట్స్ లోకల్ టు ద కృష్ణా డిస్టిక్ హ్యావింగ్ డొమికిల్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పోస్ట్. అందుకే రాజధాని ప్రాంతం వారు మాత్రమే, అంటే రాజధాని ఇన్ ద సెన్స్ హాఫ్ రాజధాని వచ్చేసి మనకి కృష్ణా డిస్టిక్ గుంటూరులో ఉంటుంది. సో బట్ ఇక్కడ కృష్ణా డిస్టిక్ కి పూర్తి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్టయితే మీరు ఇంకొకటండి, 2 పోస్టులకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకే అభ్యర్థి 2 పోస్టులకి, అటు అసిస్టెంట్ మేనేజర్ కి స్టాఫ్ అసిస్టెంట్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి, 2 సపరేట్ ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అండి. సో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ఉంది కేటగిరీస్ వారికి. ఎస్సీలకి అయితే ఎస్సీ ఎస్టీస్ కి 5 years, బీసీలకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారి కోటాలకు తగ్గట్టుగా 10, 15, 13 years ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉంది. ఓకేనండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం చూస్తే యాజ్ ఆన్ 1 January 2021 ఏ గ్రాడ్యుయేషన్ అన్న గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ లోకల్ లాంగ్వేజ్, తెలుగు మరియు ఇంగ్లీష్ అనేటువంటిది వచ్చి ఉండాలి. అట్ ద సేమ్ టైం కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా తప్పనిసరి చేయడం జరిగింది. ఇంటర్వ్యూ, అసిస్టెంట్ మేనేజర్ కి ఇంటర్వ్యూ ఉంటుంది, రాత పరీక్షతో తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ అనేటువంటిది ఇంగ్లీష్ లో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకేనండి. సో ఇక్కడ కేటగిరీ వారి యొక్క ఫీజు డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్. సో ఎస్సీ ఎస్టీ పీసీ ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్ ఛార్జెస్ వచ్చేసి 708 రూపాయలు. ఓబీసీ బీసీ అప్లికేషన్ ఫీ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ వచ్చేసి 826 రూపాయలు. సో అంటే అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, పీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అప్లికేషన్ ఫీజు లేదు, ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ ఉన్నాయి. ఓసీ అండ్ బీసీ అభ్యర్థులకి బ్యాంక్ ఛార్జెస్ ప్లస్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 826 రూపాయలు ఉన్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ మేనేజర్ కి అయితే రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అండి. రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ అసిస్టెంట్ మేనేజర్ కి 12.5 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉంటుందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూడొచ్చు మీరు. రీజనింగ్ 35 ప్రశ్నలు 35 మార్కులు, యాప్టిట్యూడ్ 35 ప్రశ్నలు 35 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులు, అంటే టోటల్ గా 100 ప్రశ్నలు 100 మార్కులు గంట సమయంలో మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే ఒకవేళ స్టాఫ్ అసిస్టెంట్ కి అయితే సేమ్ సిలబస్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్.
ఇంటర్వ్యూ మాత్రం స్టాఫ్ అసిస్టెంట్ కి ఉండదు. రాంగ్ ఆన్సర్ కి కంపల్సరీగా 0.25 అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, అడ్డా 247 తెలుగు ఛానల్ అందించేటువంటి బ్యాంక్ కోర్సెస్ ని మీరు అప్రోచ్ అవ్వండి. ఎవరైతే కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారో, మనకి సపరేట్ గా రీజనింగ్ బ్యాచ్ కావాలన్నా కూడా మనకి సపరేట్ గా రీజనింగ్ బ్యాచ్ విజేత బ్యాచ్ ఉంది, సపరేట్ గా యాప్టిట్యూడ్ ప్రజ్ఞ బ్యాచ్ ఉంది, సపరేట్ గా ఇంగ్లీష్ మనకి సంకల్పం బ్యాచ్ ఉంది. లేదు ఈ మూడు కలిపి మాకు డిసిసి ఎగ్జామ్ కి వీలయ్యే విధంగా కోర్స్ ఉంది అంటే డెఫినెట్ గా అడ్డా స్టోర్ లో www.adda247.com ని విజిట్ చేయండి. తప్పకుండా మీకు అక్కడ కోర్స్ అనేటువంటిది కనిపిస్తుంది. Y250 అనేటువంటి కోడ్ తో మీరు యూజ్ చేసుకోండి. సో దట్ మీకు డిస్కౌంట్ అనేటువంటిది తప్పకుండా వస్తుంది. బిలో 800 రూపీస్ మాత్రమే మీకు కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉద్యోగం సాధించడం కోసం కోర్స్ అనేటువంటిది అడ్డా 247 అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.